పోసేశారు. కనపడతాడు తింటూ అన్నాడు కదూ, చూడాలి ఎలా కనబడతాడో చూద్దాం. అందరికీ ఉత్కంఠ. ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కూడా తీసుకురమ్మన్నాడు కదూ. నడవలేని వాళ్ళు, ముసలివాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే బలవంతంగా నడిపించకూడదు. కాబట్టి వాళ్ళని బండెక్కించండి. బండెక్కిస్తే వాళ్ళు కూర్చుని కొనకడం, నిద్రపోవడం ఇది కాదు చేయవలసింది. వాళ్ళు బండిలో కూర్చుని భగవత్ సంబంధమైన పాట పాడుకోవాలి, భగవంతుని యొక్క నామం పలకాలి, అందుకోసం రావాలి. విష్ణు సహస్రం చేస్తున్నారంటే నీకు విష్ణు సహస్రం రాకపోయినా వచ్చి కూర్చోవడం తప్పు కాదు, కానీ విష్ణు సహస్రం అందరూ చేస్తుంటే నువ్వు నిద్రపోవడం తప్పు. నీకు రాకపోతే మొదటి తప్పు. రాకపోగా వచ్చి కూర్చొని భక్తితో నమస్కారం చేసుకుంటూ కూర్చున్నావు, చాలా మంచి పద్ధతి, ఏమి దోషం లేదు. నిద్రపోయావు, బహుదోషం. అందుకే నువ్వు వచ్చింది. నీ నిద్ర చూసి ఇంకోటికి నిద్ర వస్తుంది అక్కడ. కాబట్టి నడవలేని వాళ్ళని బండెక్కించండి, కానీ వాళ్ళు మాత్రం భగవన్నామని చెప్పాలి, పాట పాడాలి. భగవత్ శబ్దము తప్ప ప్రదక్షిణమునందు వేరొకటి ఉండకూడదు. చెప్పాడా? ఆ తీరు బట్టి మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు బయలుదేరారు, గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దామని. ఆయన అన్నాడు, వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు, కలులన్ భంజించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, చిత్తంబులో ననుకంపాతిశయంబు చేస మనపైనంచుంచగోపాలుండై వనజక్షుండు నమస్కరించగిరికిన్ వందారు మందారుడై అన్నారు పోతన గారు. వినుడీ శైలము కామరూపి. చూస్తున్నారా ఈ గోవర్ధనగిరిని? ఇది కామరూపి నాన్నగారు. కొండలా ఉంటుంది, కానీ మనం భక్తితో కర్మాచరణము చేస్తే పురుష రూపాన్ని పొందుతుంది. జీవుడిగా కదులుతూ పైకొస్తుంది. కొండగా కదలదు, అచలము. చలమైనటువంటి అధిష్టాన స్వరూపంగా పైకి లేస్తుంది. కాబట్టి అదిగో అలా లేచినటువంటి ఆయనని చూడండి అని చూసి మీరందరూ నమస్కారం చేయండి. చూస్తూ నిలబడడం కాదు, చూసి నమస్కారం చేయండి. కాబట్టి వినుడీ శైలము కామరూపి కలులను భంజించు, ఆజ్యాన్నముల్ మనమెప్పించిన ఆహరించు, మనలన్ మన్నించు. మనని గౌరవిస్తుంది నాన్నగారు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? చిత్తంబులో ననుకంపాతిశయంబు చేస మనపైనంచుంచగోపాలుండై వనజాక్షుండు నమస్కరించగిరికిన్. నమస్కరించాడు మిగిలిన వాళ్ళందరితో కలిసి. నమస్కారం అంటే ఏంటి? అంటే నీ నోటితో నువ్వు చెప్పడానికి సమర్థుడవు కానప్పుడు, నోటితో చెప్పడానికి వీలు లేక సమర్థత లేని విషయాన్ని దేహ భంగిమ చేత ఆవిష్కరించడం నమస్కారం. అది ఏ భంగిమ అంగీకరింపబడినదో ఋషుల చేత ఆ భంగిమనే పెట్టాలి తప్ప నీ ఇష్టం వచ్చిన భంగిమ పెట్టి నమస్కారం అంటే శాస్త్రం అంగీకరించదు. నువ్వు ఇలాగే అనాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధి 11ంటిని మీ పాదముల యందు న్యాసం చేస్తున్నాను, అది నమస్కారం. 2 అభివాదం. ఇంకా పెద్దల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ కుడి చెవి పైన వేసి ఇలా చెవులు పట్టుకుని, చెవులు ఎందుకు పట్టుకోవాలంటే ఇప్పుడు నేను ఇంకా గోవిందుడి గురించి ఏం చెప్పను. చెవులు పట్టుకుని ప్రవర చెప్పాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు, ఆత్రేయస అర్చనానస సావాశ్వాత్రయా ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అని ఋషులతో ప్రవర చెప్పి నా గోత్రం చెప్పుకొని నన్ను పరిచయం చేసుకుని, నేను ఫలానా అని పరిచయం చేసుకున్న తర్వాత నమస్కారం చేయాలి. నమస్కారం చేసేసి చెవులు పట్టుకోకూడదు. ప్రవర చెప్పి చెవులు పట్టుకోవాలి. ప్రవర చెప్తూ చెవులు పట్టుకుని తర్వాత నమస్కారం చేస్తే అభివాదము. ఇంకసలు మనసు పొంగిపోయింది అనుకోండి, కర్రబడిపోయినట్టుగా నేల మీద పడిపోతే ప్రణిపాతము. 8 అంగములను భూమికి తగల్చారనుకోండి సాష్టాంగము. చోటు చాలక 5 అంగములను తగల్చారనుకోండి పంచాంగము. ఎక్కడెక్కడ ఎలా నమస్కారం చేయాలో చెప్పింది శాస్త్రం తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా నమస్కారాలు చేయకూడదు. ఆచార్య పురుషులు ఉంటారు, పరివ్రాజకులు, పీఠాధిపతులు, సన్యాసం తీసుకున్న వాళ్ళు పరమాచార్య ఉంటారు. పరమాచార్య అంటే తురీయావస్థ ఎందు ఉంటారు. ఎప్పుడు 4వ అవస్థ ఎందు. చదపురుగులు వీపు కొరికేస్తున్నా ఆయనకి తెలియలేదు, శ్రావణంతో తీశారు వాటిని. ఒక్కటి చచ్చిపోకూడదు అన్నారు ఆయన. అంతటి భూతదయ కలిగిన మహానుభావుడు. అటువంటి తురీయావస్థ ఎందు ఉండేటటువంటి వారు 4వ అవస్థలో ఉన్నారు. కాబట్టి అత్యధికమైన నమస్కారములు వారికే. ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి నేల మీద పడి లేచిపోతానండి అంటే పరమ తప్పు, చేయకూడదు అలాగా.
ఒక్కసారి నేల మీద పడి లేవకూడదు. ఇక్కడ విద్యార్థులు కూడా దిద్దుకోవాలి. ఒక్కసారి నేల మీద పడి లేవకూడదు. నేల మీద పడి సాష్టాంగం చేసి మళ్ళీ 3 మార్లు లేచి భూమి మీద పడుతూ లేస్తూ 3 మాటలు నారాయణ నామంతో పడాలి. అది పీఠాధిపతికి ఇచ్చేటటువంటి పరమ గౌరవం. అంతకన్నా ఇంకా మనం ఏం చేయలేము. ఆయనకి 4 పర్యాయములు చేయాలి. తల్లిదండ్రులకు 1 పర్యాయము, పరమేశ్వరుడికి 3 పర్యాయములు. తల్లిదండ్రుల్ని కోరకూడదు, పీఠాధిపతిని కోరకూడదు. ఈయన నారాయణ 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 అంటారు, ఈశ్వరుడికి పంపిస్తారు నమస్కారం. తల్లిదండ్రుల్ని కోరకూడదు, వాళ్ళు నీకేం కావాలో ఇస్తారు. పరమేశ్వరుణ్ణి ఒక్కడనే కోరచ్చు. ఎందుకంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, 4 నన్ను అడుగుతారని చెప్పాడు. అది నమస్కారం అంటే. కాబట్టి నమస్కరించగిరికిన్ వందారు మందారుడై, ఆయన మిగిలిన గోపాలులతో కలిసి నమస్కరించాడు. యజ్ఞదాచరితి శ్రేష్ఠ, పెద్దలైన వారు ఏం చేశారో దాన్ని మిగిలిన వాళ్ళు చేస్తారు, శిష్టాచారం. కాబట్టి కృష్ణుడు చేసి చూపించాడు. ఆ కృష్ణుడే ఇక్కడ వీళ్లతో ఉన్నాడు. ఆ కృష్ణుడే ఆ కొండలోంచి గోవర్ధనగిరి యొక్క అధిష్టాన స్వరూపమైన పురుషుడిగా పైకి లేచాడు. లేచి అక్కడ ఉన్నటువంటి ఆ కాయగూరలు, పళ్ళు, పప్పు, పాయసం అన్నీ తీసుకుని తింటున్నాడు. అబ్బా, కృష్ణుడు చెప్పింది నిజంరా, అడిగో గోవర్ధనగిరి యొక్క అధిష్టానం తింటున్నాడు, మాంసనేత్రమునకు కనపడుతున్నాడు. వాళ్ళందరూ పొంగిపోయారు. పొంగిపోయి వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఎలా చేశారన్నారు, పాటించి గాన విద్య పాటవమున తేరు లెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. వాళ్ళు అందరూ కూడా ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు చక్కగా పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. భగవంతుడి మీద పాటలు పాడాలి. వాళ్ళకి ఎవరు భగవంతుడు అంటే వాళ్ళ మనసు ఎవరి మీద నిలబడిపోయి ఉంటుంది, ఎప్పుడు కృష్ణుడి మీదే. ఒరే 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 ఇన్నాళ్ళు ఇలా చేశాను రా, చూసావా ఎంత బాగా చెప్పాడో, కనపడుతున్నాడు రా గోవర్ధనగిరి అధిష్టానం. అందుకని వాళ్ళు పాటలన్నీ కృష్ణుడి మీద పాడారు. ఎలా వాళ్ళ హృదయం ప్రతిస్పందిస్తుందో కూడా పోతన గారి చెట్టు చివర చూపించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ పాటించి గాన విద్యా పాటవమున తేరు లెక్కి బహుతానములన్, రకరకాలైన తానములతో పాటలు పాడుతూ బళ్ళెక్కి నడుస్తూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఆవులకి ఎద్దులకి ప్రదక్షిణాలు అలవాట్లేవుగా, అవి ఏం చేయాలి, అలా తిరుగుతూ తిరుగుతూ గడ్డి గడపడం జోడిపోవాలి. వాటికి రోజు అది అలవాటు. లేకపోతే పొదలోకి వెళ్ళిపోవాలి, ఒకటి నీళ్లు తాగడానికి వెళ్ళిపోవాలి. కాబట్టి వెనకాల కూడా ఏం చేయాలి, దా అంటూ మళ్ళీ వాటిని తోలుతూ ఉండాలి. అవన్నీ చేశారా ఎవరైనా? ముందు మనుష్యులు ఎలా తిరిగారో ఆవులు అలా వెళ్ళిపోతున్నాయి. నిన్ను చూసి పశువు నేర్చుకోవాలి. నిన్ను చూసి అవి భయపడిపోయాయి. నిన్ను చూసి అవి కట్టుకొయ్యకి ఇలా పేకలు బిగించుకుని నించున్నాయి భయపడిపోతూ. అంటే నీ మనసులో సత్వగుణము వ్యక్తము కాలేదని గుర్తు. అందుకే పోతన గారు అన్నారు, పొగరెక్కిన మూపరములు తెగగలవాలములు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగుల మెరసి దేనుగణము మెల్లన నడిచెన్. వా, ఏమి చూపించారండి. నిన్న చూడండి, మనం విష్ణు సహస్రం చదవడానికి వెళ్ళాం. ఆవులన్నీ ఏం చేశాయి, అంబారావం చేశాయి. ఎందుకని అంటే మీరు ప్రవేశించేటటువంటి స్థితిని అవి గమనిస్తాయి. అరే ఏంట్రా ఇంతమంది వస్తున్నారని ముందు బెదురుతాయి. మీరు వెళ్ళి ఇది తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు తొక్కుతుంది, దీనికి ఇబ్బంది లేకుండా కూర్చుందామని మీరు కూర్చుని ఇంకొక దాని పట్ల దేని పట్ల సిద్ధం అవుతున్నారు. వాటికి మీకు వాటి మీద దృష్టి లేదు. ఉన్నా అమ్మో ఆవు రోజు చెప్తున్నారు ఆయన పరమ పవిత్రమైందని ఇలా చూసి నమస్కారాలు పెట్టుకుంటూ దాని వంక నమస్కారం చేస్తూ కూర్చున్నారు. మీరు అలా కూర్చోగానే అవి స్పందిస్తాయి. ఓ ఇంతమంది మా యందు ఆదరణ భావంతో ఇందులోకి వచ్చారు, ఏదో భయంతో ఉన్నట్లు కాదు, అంబారావం చేస్తాయి, స్వాగతిస్తాయి. రండి 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 రండి. నిన్న అరిచాయా లేదా? అరిచాయి. తర్వాత ఏం చేస్తాయి, గడ్డి అవి ఏవి తింటూ అటు ఇటు నడవవు. నడవడానికి ఇబ్బందిగా ఉంది అటు ఇటు తిరగడానికి. కాబట్టి మనం పడుకుందాం, పడుకుంటే ఇంకే గొడవ ఉండదనుకుంటే ఇంతమంది విష్ణు సహస్రం చదువుతుంటే పడుకుంటాయి. దానికి శ్రావ్యంగా వినపడుతోంది అనుకోండి, అది అరవదు, అలా ఉంటుంది. అయిపోయింది అనుకోండి, ఏం ఆపేశారే మళ్ళీ అంబాట్. నిన్న చూడండి చదువుతున్నంతసేపు ఊరుకుంది, అయిపోయింది
ఉపచారం చేస్తుంటే మళ్ళీ అంబా అంటే అబ్బా చెవులకు ఇంపుగా ఉంది, ఏం మానేశారే చదవండి ఇంకోసారి, దాని తాపత్రయం. అది నిన్ను చూసి ఆవుకి రావాలి. అలా ఆవు నీ వెంట తిరగగలదు, స్పందించగలిగిన ప్రాణి ఆవు. అవి నిన్ను చూసి భయపడిపోయి నువ్వు టపాకాయలు పేలుస్తూ డప్పులు డోళ్ళు వాయించుకుంటూ అర్థం బద్దం లేని పిచ్చ నృత్యాలన్నీ చేసుకుంటూ బొక్కాలు బరిగుండాలు జల్లుకుంటూ నువ్వు అంతా పెద్ద వీరభద్రపళ్ళెం ఆడేస్తే అవి పారిపోతాయి తోకలెత్తి. అవి రావు ఇహ నీ వెనకాల. అవి రమ్మన్నా ఇలా బిగించుకుని నిలబడిపోతాయి, భయపడిపోతాయి మనుషుల్ని చూసి. అంత అందంగా వెళ్ళాలి ప్రదక్షిణం అంటే, అది ప్రదక్షిణం. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే ఈసారి మనం అందరం అరుణాచలం వెళ్ళినప్పుడు మీరు ప్రదక్షిణం ఎలా చేస్తారో నేను చూస్తాను. కాబట్టి అంటే మీరు ఇప్పుడు వచ్చినా పాపం అంత అందంగానూ చేస్తున్నారు ప్రదక్షిణం, నేను ఆ విషయాన్ని విస్మరించలేదు. కాబట్టి ఇవన్నీ పొగరెక్కిన మూపురములు అన్నారు పోతన గారు. పొగరెక్కిన మూపురాలు అంటే ఆవు ఎద్దులకి ఇక్కడ మూపురం ఉంటుంది, ఇంత ఎత్తునుంటుంది. అది అసలు ఎలా నడుస్తుందంటే ఇలా నిలబడితే భయం వేస్తుంది, ఎదురుకుండా కుమ్మేస్తుందేమోరా అని. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానరహ సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. అలా నిలబడుతుంది, పొగరుగా ఠీవిగా ఉంటుంది. అలాంటి పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు. అది తోక ఎలా విసురుతుందంటే ఇలా విసురు. మీరు ఎప్పుడైనా కోపంగా ఉన్నటువంటి ఎద్దు పక్కకి వెళ్ళారనుకోండి, అది తోక విసిరితే కొరడా పెట్టి కొట్టినట్టు తగిలి వాత తేలుతుంది. అలా విసురుతుంది తోక, కర్ర పెట్టి కొట్టినట్టు కొడుతుంది. తెగగలవాలములు, తోక తెగిపోయి ఊడిపోయి వెళ్ళిపోతుందేమో అన్నట్టు విసురుతుంది. అటువంటిది తెగగలవాలములు శైలదేహంబులు. దాన్ని చూడగానే ఇది పరిగెత్తి మీదకి వస్తే అన్నంత పర్వతాకారం. శైలదేహంబులు మిగుల మెరసిదేను గణము మెల్లన నడిచెన్. అటువంటి ఎద్దులు, అటువంటి ఆవులు మిగుల మెరసి చాలా సంతోషించి, అదేంటంటే అలా సంతోషిస్తాయా? ఆ పాటలు పాడుతున్న వాళ్ళని, ఆ పవిత్ర భావనతో ప్రదక్షిణం చేస్తున్న వాళ్ళని చూసి పొంగిపోయి అవి అలా విసరకుండా, కొమ్ము విసరకుండా పక్కన మనుష్యులు నడుస్తున్నా అవి కూడా ఎంతో సాత్వికంగా సంతోషంగా మూపురం ఇలా 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 ఊగేటట్టుగా మెల్లగా నడుస్తున్నాయి. మెల్లన నడిచెన్. తోకెత్తి పరిగెత్తవలసినది మెల్లగా నడుస్తోంది కొండ చుట్టూ. అంటే ఏమిటి పోతన గారి హృదయం? వాళ్ళు అంత భక్తితో చేస్తున్నారు ప్రదక్షిణం. వాళ్ళంత భక్తితో ప్రదక్షిణం చేస్తున్నారని చెప్పడానికి ఆవులు ఎద్దులు దూడలు ఎలా నడిచాయో చెప్పారు. ధేనుగణము అన్నారు, గోగణము అనలేదు ఆయన, ఆవులు అనలేదు. ఆవులు తొందరగా స్పందిస్తాయి. స్పందించనివేవి అంటే ఎద్దులు దూడలు, ఈ రెండు వినవు. దూడ తోకెత్తి ఎద్దులా పరిగెత్తడం కాదు, దూకుతుంది కూడా. అది దూకుతూ పరిగెత్తిపోతుంది. అది మెల్లగా నడవదు, వృషభము మెల్లగా నడవదు. ఈ రెండు రెంకెలేస్తూ పరిగెడతాయి. అవి పరిగెత్తాయి, అవి పరిగెత్తలేదు, మెల్లగా నడిచాయి. చిన్న పద్యం. వాళ్ళు ఎంత భక్తిగా ప్రదక్షిణం చేశారన్నది చెప్తున్నారు పోతన గారు. మీకు శ్రీరామాయణం చదివితే మీకు అసలు ప్రదక్షిణం అంటే అబ్బా ఎంత గొప్పదనిపించి, నేను మీతో యథార్థం చెప్తున్నాను, శ్రీరామాయణాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీ జీవితంలో ఒక పెనుమార్పు వస్తుంది. మీరు దేన్ని పరిశీలించడంలో మీ హృదయం మారిపోతుంది. ప్రదక్షిణం చెయ్యడం, నడవడి, ఆచారము ఎలా ఉండాలి ఎన్ని తెలుస్తాయో మీకు. శ్రీరామాయణం అంత గొప్ప కావ్యం. నాకు ప్రాణం ఆ శ్రీరామాయణం అంటే. కాబట్టి అదిగో ఆ ధేనుగణము మెల్లన నడిచెన్, చక్కగా ప్రదక్షిణం చేస్తున్నారు. చేస్తుంటే వీళ్ళు మంచి సంబరంలో ఉన్నారు. దేవేంద్రుడు తెలుసుకున్నాడు, ఒరేయ్ గోపాల బాలురు నాకు ప్రదక్షిణం చెయ్యడం మానేశారట, ఆ గోపాల బాలురు నాకు యజ్ఞం చెయ్యడం వదిలిపెట్టేశారట. ఎందువల్ల వదిలిపెట్టారా అన్నాడు. అయ్యా చిన్ని కృష్ణుడని ఒక ఆయన బయలుదేరాడు అక్కడ. ఆయన నీకు చెయ్యక్కర్లేదన్నట్ట, గోవర్ధనగిరికి చేస్తే చాలన్నట్ట. అందుకని వాళ్ళు గోవర్ధనగిరికి యాగం చేసి ప్రదక్షిణం చేశారు. ఇంద్రుడు అన్నాడు, అది పోతన గారి పద్య శైలి అంటే. అది నేను ఆయన విషయంలో
మహానుభావుడు నేను పొగడ్డం ఏమిటండి, నేను ఎంతటి వాడిని పోతన గారిని పొగడ్డానికి? నే బతికున్నంతకాలం ఆఖరి శ్వాస వరకు పోతన గారు మహానుభావుడు, పోతన గారు మహానుభావుడు అంటూ కూర్చున్నా ఆయన పట్ల గౌరవాన్ని అభివ్యక్తము చెయ్యడము కుదరదు. అంతటి ప్రాజ్ఞుడు, ఋషి పోతన గారంటే. కాబట్టి ఆయనకి ఏ వ్యక్తి ఏ సందర్భమునందు ఏ మనస్థితిలో అది మాట్లాడుతున్నారో అలా పద్యం పడుతుంది. పిల్లవాడిని ఊయల ఊపితే పద్యం అలా పడుతుంది. జోజో కమలదళిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజోయనచున్ అని పడుతుంది. చాలా కోపంగా తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు అనుకోండి, సమాసాలు అలా పడతాయి. అందుకని ఇంద్రుడు అన్నాడు, కృష్ణుడా చిన్న పిల్లాడా, వాడు చేసేది పెరుగు నెయ్యి తింటాడా, గోవులు కాసుకుంటాడా, వాడు చెప్పాడా నాకు అక్కర్లేదని యజ్ఞం, వీళ్ళు మానేశారా? పెరుగుల్ నీతులు త్రావి కొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంభోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగా. అంటే ఎవరి మీదన్నా కోపం వచ్చిందనుకోండి, బాగా తిని అంటారు. అంటే వాడు బాగా తింటే నువ్వు పెట్టావా, నీకెందుకు? ప్రపంచంలో అన్నిటికన్నా అర్ధరహితమైన విషయం ఏమిటో తెలుసా? అత్యంత చేయకూడనిది, సంస్కారహీనమైన పని ఏమిటి అంటే ఒకరి భోజనంలో జోక్యం చేసుకోవడం. నీకు అనవసరం. వాళ్ళు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏది తినాలో ఏది తినకూడదో నువ్వు మాట్లాడకూడదు. వారికి తెలియదా? వాడు బాలుడా శిశువా చాపల్యం ఉన్నవాడా? నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? అస్సలు జోక్యం చేసుకోకూడదు భోజనం విషయంలో. పూర్తి స్వతంత్రత విడిచిపెట్టాలి. అది సంస్కారహీనత్వమునకు గుర్తు ఏమిటంటే కోపం వస్తే అందుకే మాట అటువైపే వస్తుంది. బాగా తిని బలిశాడంటే, బాగా తిని బలిశాడేమిటి? నువ్వు పెట్టావా వాడికి ఏమన్నా? వాడు ఏం తిన్నాడో నీకేం తెలిసి ఎందుకు ఆ మాట? సంస్కారమునకు హద్దుగా నిర్ణయింపబడతాయి కొన్ని. ఇంద్రుడు అదే అన్నాడు. అంటే ఎంత జారాడో చూడండి. పెరుగుల్ నీతులు తావి కొవ్వు పట్టిందిరా, బాగా పెరుగు తాగి నెయ్యి తిని వాళ్ళకి నేను ఇచ్చిన ఐశ్వర్యం. పెరుగుల్ నీతులు త్రావి కొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై, వాళ్ళు ఆవుల్ని కాసుకునే వాళ్ళు మదమిక్కి గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంబోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక, నాకే కోపం వస్తే పర్వతాల యొక్క రెక్కలను తెగగొట్టగలిగినటువంటి వజ్రాయుధము చేతనున్నవాడనని తెలుసున్నప్పటికీ నా పూజ వదిలి వాళ్ళు గోవర్ధనగిరికి చేస్తారా? మట్టు పెట్టేస్తానేమనుకుంటున్నారు. దుర్భరిదంబోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక అగ్గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగన్. ఆ కృష్ణుడు చెప్పాడని గోవర్ధనగిరికి పూజ చేస్తారా? ఉజ్జత్ సంపదనమ్మినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి మర్త్యుల్ వడిన్మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాళనములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొందరాల్ కురియుడి శౌర్యంబవార్యంబుగన్ అన్నాడు. అవి సంవర్తక మేఘములని ప్రళయకాలంలో వస్తాయి. అవి వస్తే ఇంకా అలా ఇలా ఉండదు. ఇంతంత వడగళ్ళు పడిపోతూ ఆకాశమంతా చీకటైపోయి దుమ్ము రేగిపోయి ఆ వానకి అతలాకుతలమైపోయి మిట్టపల్లాలు తెలియకుండా అయిపోయి ప్రాణులన్నీ చచ్చిపోతాయి. ఆ మేఘం పొరపాటునైనా వెడుతుందేమో అని వాటికి సంకెళ్ళు వేసి తాళాలేస్తారు. ఊర్ధ్వలోకంలో సంవర్తక మేఘములు అంటారు. ఆ మేఘాల తాళాలు ఎక్కడుంటాయంటే ఇంద్రుడి దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఆయన వర్షాధిపతి. ఆయన ఏం చేశాడంటే వెళ్ళి ఆ తాళం తీశాడు. తాళం తీసి గొలుసు తీస్తే వాటికి సరదా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తాయి. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాయి. ఎందుకంటే అవి వెళ్ళడం అంటే వర్షం కురిపించడం కాదు, చంపేస్తాయి జనాన్ని. ఎంత కడుపు మంట చూడండి. అసలు తాళం తీయడమే కడుపు మంట. తాళం తీసి పైగా అన్నాడు, ఉజ్జత్ సంపద నమ్మినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి మర్త్యుల్ అంటే చచ్చిపోయే స్వభావం ఉన్నవాళ్ళు, చచ్చే స్వభావం ఉన్న మనుష్యులు రా వాళ్ళు. వచ్చినటువంటి ఐశ్వర్యం నేను వర్షాలు కురిపిస్తే ఆవుల వల్ల దూడల వల్ల బాగా ఐశ్వర్యం సంపాదించి మదాన్ని పొంది నా యాగం మానేశారు. మీరు వెళ్ళండి, వర్షం ఒకటే కురిపించడం కాదు, రాల్కురియుడి
బ్రహ్మాండమైనటువంటి వడగళ్ళు కురిపించేయండి. ఆ రాళ్ల దెబ్బలకి ఎవరు చచ్చిపోవాలో తెలుసా? గోవుల్ అన్నాడు ఇంద్రుడు. వాళ్ళ ఐశ్వర్యం పోవాలి, దాన్ని తనిచ్చాడు. అది గర్వం, ఇది పోవాలని కృష్ణుడి యొక్క కోరిక. గోవుల్ ఇది అనొచ్చా ఇంద్రుడు? తెల్లవారి లేస్తే దేవేంద్ర పదవిలో ఉన్నవాడు గోవు యొక్క వైభవం తెలీదు? ఆయన అనవలసిన మాట అది. అంటే ఒళ్ళు పొగరెక్కితే ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో తెలియదు. తెలియక గోవులు చచ్చిపోవాలి వెంటనే. ఎలాగో తెలుసా? సద్యో మృత్యువు చెంద. ఆ రాతి దెబ్బ తగలగానే చచ్చిపోవాలంతే, అంతంత వడగళ్ళు పడాలి. జనులు చచ్చిపోవాలి. గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొందరాల్ కుర్యుడి శౌర్యం బవార్యం బుగన్. మీ శౌర్యం అంతా చూపించండి. మీరు మళ్ళీ వచ్చి నాకు చెప్పడం కాదు, ఇలా చంపామని. నేను చూస్తా వాళ్ళు ఎలా చచ్చిపోతున్నారు. అంటే ఆ క్రౌర్యానికి హద్దు లేదు. ఎంత కోపం వచ్చిందో, తన అహంకారంలోంచి పుట్టింది కోపం. నేను వెనక వచ్చేది ఒక్కడను రాను, ఐరావతం ఎక్కి దేవతాగణములనన్నిటినీ తీసుకొని వస్తాను. దేవతాగణములన్నీ చూస్తాయి. నా ఆజ్ఞకి మీరు ఎంత బీభత్సం సృష్టిస్తారో, ఎంత విలయం సృష్టిస్తారో చూస్తారు ఇవాళ. కాబట్టి నా గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలి దేవతలు కూడా. నా వెనక దేవతల్ని తీసుకుని ఐరావతం మీద వస్తున్నాను, వెళ్ళండి, వెళ్ళి ప్రారంభం చేయండి అన్నాడు. అనగానే ఆ సమ్మర్తక మేఘములన్నీ బృందావనానికి వచ్చాయి. వీళ్ళు పాపం ప్రదక్షిణం చేస్తున్నారు, ఇంకా పూర్తవలేదు. సంతోషంగా జరుగుతోంది ప్రదక్షిణం. ప్రదక్షిణం చేస్తుండగా పరమేశ్వరానుగ్రహం పరిపూర్ణముగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ మేఘాలు వచ్చేసాయి. అకస్మాత్ కటిక చీకటి అయిపోయింది, ధూళి రేగిపోయింది, ఎక్కడ చూసినా కళ్ళు కనపట్టలేదు. ఇలా చూద్దాం అనుకునే వేళటికి గోవుల్ అన్నాడు కదా, ఆవుల మీద, దూడల మీద, ఎద్దుల మీద పెద్ద పెద్ద వడగళ్ళు పడుతున్నాయి. ఆ దెబ్బలకి వాటికి ఎముకలు విరిగిపోతుంటే అంబా 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 అని దూడలు, ఆవులు, ఎద్దులు పరుగులు తీస్తూ పెద్దగా మోరలెత్తి అరుస్తున్నాయి. చిత్రం ఏంటంటే, ఇలాంటిది ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఈ పూజ చేయకండి, ఈ పూజ చేయండి అన్నాడు అనుకోండి ఎవరో, మీరు ఆ పూజ చేస్తున్నారనుకోండి, వెంటనే ఉపద్రవం ఏదో వచ్చిందనుకోండి, మీరు ఎప్పటి నుంచో ఏదో పూజ చేసుకుంటున్నారు, అది చేయకండి, ఇది చెయ్యండి అన్నారనుకోండి, ఆ పూజ చేస్తుంటే అకస్మాత్తుగా ఇంట్లో ఓ పిడుగు పడి చక్కగా బోలెడన్ని కొబ్బరి బొండాలు ఇచ్చే కొబ్బరి చెట్టు కాలిపోయి పడిపోయింది అనుకోండి, ఏమంటారు? వెంటనే ఈ పూజ చేయండి అని చెప్పిన ఆయన వంక చూసి ఏమంటారు? ఏమన్నా బాబు మీరేమో ఈ పూజ చేయమన్నారు, ఆ పూజ మానేసి ఈ పూజ మొదలెట్టగానే పిడుగుపడింది ఏమిటండి, ఇదేమిటండి బాబు ఇలా చెప్పారు, ఇదేం దోషభూయిష్టం కాదు కదా, మీ మాట విన్నాను లేనిపోని కూడా వచ్చిందంటారు, ఎవరోళ్ళు అంటారు. దాని యందు ఉన్న లక్షణం ఏమిటంటే పరిపూర్ణ విశ్వాసము లేదు, సంఘటన చేత విశ్వాసము పోయింది. ఏ సంఘటన జరిగినా విశ్వాసం పోకుండా నిలబడిపోతే అంతకన్నా గొప్ప విశ్వాసము లేదు. అదే భక్తి, నిరతిశయ భక్తి. అక్కడ ఉన్న గోపాల బాలురకు, గోపకాంతలకు కృష్ణుని యందున్న భక్తి అటువంటిది. వాళ్ళు కృష్ణ నువ్వు చెప్పావు, మేమేమో ఇంద్రయాగం మాని గోవర్ధనగిరికి యాగం చేశాం, ఇదిగో మా అందరికీ ఇంత ఇబ్బంది వచ్చింది అనలేదు వాళ్ళు అన్నారు, ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారల్ నీ ఆన మున్నిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. కృష్ణ ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఇటువంటి వర్షధార ఇంతకు ముందే అన్నాడు, మేము చూడలేదు, కృష్ణ మమ్మల్ని రక్షించవా అన్నారు తప్ప కృష్ణ నీ వల్ల వచ్చింది ఇదంతా అనలేదు. ఇది భక్తి. ఇంత భక్తి వాళ్ళు ప్రకటిస్తే రండి మనందరం తుఫాను షెల్టర్లోకి వెళ్ళిపోదాం అని కృష్ణుడు అన్నాడు అనుకోండి, దానికన్నా అర్థం లేని విషయం ఇంకోటి ఉందా? భగవంతుడు కూడా విశ్వాస ప్రకటనము జరగగానే ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు నిలబడగలిగితే ఉత్తరక్షణం రక్షణ కలుగుతుంది. ఇది నిరూపిస్తున్నారు పోతన గారు. బాలుండాడుచునాత పత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల తల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్. ఎక్కడికో వెడదామనో ఏదో సాధన సంపత్తులనో తేలేదుట కృష్ణుడు. బాలుండాడుచునాత పత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీల లేనగవుతో
పిల్లవాడు సాయంకాలం పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడ కనబడినటువంటి చెంగల్వ పువ్వుని కోసిలా చేత్తో పట్టుకుని పైకెత్తి పరిగెత్తినట్టు లీలగా 7 సంవత్సరముల పిల్లవాడు వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్న గోవర్ధనగిరి కింద చెయ్యి పెట్టి పెళ్ళగించి పైకెత్తి చిటికిన వేలు పెట్టుకుని పైకెత్తాడు. ఎత్తి నిలబడ్డాడు. రండి దీని కింద నించోండి, వర్షం మిమ్మల్ని ఏం చేస్తుంది అన్నాడు. అని శిలల చేత దెబ్బతింటున్నా అని బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కెంగేలందాల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్బీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపంతికిన్. గోవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపాలబాలురు ఇంతమందిని రండి. ఆవుల్ని దూడల్ని వదిలేయలేదు. అవి పోతే మళ్ళీ వస్తాయిలే కొని తెచ్చుకుందాం, మీరు వచ్చేయండి అనలేదు. దూడల్ని ఆవుల్ని కూడా రండి అని పిలిచి నించోబెట్టుకున్నాడు. ఆవుల్ని ఎలా పిలిచాడండి అని మనకు అనుమానం రావచ్చు. కృష్ణుడు ఆయన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయో అన్ని ఆవులకి పేర్లు పెట్టాడు. పోతన గారు ఇన్ని పద్యాలు చెప్పారో భాగవతంలో. అసలు ఆ పేర్లు వింటే అబ్బా ఆవులకి ఇలా పేర్లు పెట్టుకోవచ్చు అన్నమాట అనిపిస్తుంది. అంటే ఏమర్థం అవుతుంది? ఆవుకి పేరు పెట్టి అలవాటు చేస్తే మీరు ఆ పేరు పెట్టి పిలవగానే వస్తుంది ఆవు. మొన్న వచ్చాడే శంకర్ గారు ఇక్కడికి కంచి నుంచి కామకోటి పీఠానికి అంతేవాసి. ఆయనకు ఆవు ఉంది. ఆయన ఎస్టేట్లోకి ఎడుతుంటాడు జీప్ వేసుకుని. ఆయన ఎస్టేట్లోకి ఆయన జీప్ ఇలా వెళ్ళగానే ఎక్కడున్నా సరే ఆ ఆవు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆయన తన ఆఫీసులో కూర్చుంటాడు. వెళ్ళి ఆ ఆవు వచ్చి పక్కన పడుకుంటుంది. ఆయన ఉన్నంతసేపు వెళ్ళదిక పడుకుంటుంది. ఆ ఆవుని ఏం చేశాడంటే ఆయన ఓ రోజు రాత్రి మంచి నిండు చూలాలుగా ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద కట్టి వెళ్ళిపోయాడు ఇంటికి. వర్షం వచ్చింది. ఆ పాలకాపు గదిలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారే వరకు వానబడింది. అది ఈనేసింది. ఆవు కట్టేసింది. ఈ దూడ చెంగున గెంతులు వేసుకుంటూ వెళ్ళి మోటార్ పెట్టి తోటలకన్నింటికి నీళ్లు తోడేటటువంటి బావిలో పడిపోయింది. పొద్దున్నే ఈయన వెళ్ళాడు ఆవు దగ్గరికి. ఆయనదో చిత్రమైన జీవితం. ఇది చూస్తే తెల్లబోతాడు. ఆయన ఏం చేస్తాడంటే చీమలకన్నిటికీ కూడా నూకలేస్తాడు పొద్దున్నే వెళ్ళి. మామిడి తోటలో మామిడి చెట్ల కాయలన్నీ కోయడానికి వీల్లేదు అమ్మినప్పుడు. 10వ వంతు కాయలు ప్రతి చెట్టుకి ఉండిపోవాలి. ఉండిపోయేటట్టుగానే అమ్ముతాడు. అందుకే పక్షులన్నీ వచ్చి కాయలు తింటాయి ఆయన మామిడి తోటలో. ఈయన వెళ్ళి తోటలో తిరుగుతుంటే చిలకలన్నీ అరుస్తూ తిరుగుతాయి. నన్ను ఒకసారి తీసుకెళ్ళాడు. గురువుగారు రండి చూద్దురుగాను. నేను ఏంటండి ఇన్ని పక్షులు ఇలా అరుస్తున్నాయి మిమ్మల్ని చూసి అన్నాను. నా గురించి చెప్పుకోవడం ఇష్టం లేదంటే నాకు ఆ పాలకాపు చెప్పాడు. పక్షులకి ఎప్పటి నుంచో పెడతాడండి, అందుకు నేను రాగానే ఆ పక్షులన్నీ అరుస్తాయి ఇన్ని చూసి, ఇగో ఈ పుట్టలన్నిటికీ నూకలేస్తాడు రోజును అని. ఆ దూడ అందులో పడిపోయింది. ఈయన వెళ్ళి చూశాడు. దానికి దూడ పుట్టేసింది అని తెలిసింది వెనక మావి వెరాలాడుతుంటే. అతను అడిగాడు. ఆయన పేరు పెట్టుకున్నాడు దానికి కామాక్షి అని. కామాక్షి దూడేది అన్నాడు. అది ఇలా అంది. అతనికి అర్థం కాలేదు. ఆ పాశాన్ని విప్పించాడు. రమ్మనమని సంజ్ఞ చేసి ఆయన్ని నడిపించి తీసుకెళ్ళి నుయ్యి చూపించింది. నా దూడ అందులో ఉందని. అతను చూసేటప్పటికి ముట్టొక్కటే పైకి పెట్టి తేలుతోంది దూడ. ఇంకా గబగబా పాలికాపుల్ని పిలిపించి అందులోకి వలలు వేయించి ఆ దూడను పైకి తీయించాడు. అది బతికింది. పలుకుతాయి. పోతన గారు కృష్ణుడి చేత ఆవులకి ఎన్ని పేర్లు పెట్టించారో, భారతి, శారద, సర్వమంగళ, మందాకిని, మందమారుతి. అసలు ఆ పేర్లు చదువుతుంటే ఆవుల పేర్లు పోతన గారు భాగవతంలో కృష్ణుడు పెట్టిన పేర్లు విచిత్రంగా ఉంటాయి. కృష్ణుడు ఓ చెట్టు మీద కూర్చుని మందమారుతి అనేవాడు. అన్ని లక్షల ఆవుల్లోంచి అది అంబా అని అరిచేది. అలా నేర్పాడు. నేను అందుకే మురిసిపోయాను. ఇక్కడ గోశాలని నిర్వహించి అతను భ్రమరాంబ అని పేరు పెట్టుకున్నాడు ఆవుకి. మీరు అస్తమానం భ్రమరాంబ అని పిలుస్తున్నారనుకోండి, మీరు భ్రమరాంబ అంటే తల తిప్పి చూస్తుంది. ఇలాగ ఆవుకు ఆ ప్రతిస్పందన ఉంటుంది. అది బుద్ధిశాలి. అందుకే ఆవు నెయ్యి తింటే బుద్ధి బాగా వస్తుంది. అందులో దేవీ భాగవతం కానీ అమ్మవారి గురించి కానీ చెప్తున్నప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఆవు నెయ్యి ఇచ్చి ఒకవేళ ఆయన కానీ నిజంగా ఆవు నెయ్యి తింటే పరదేవత తిన్నట్టే దేవీ భాగవతంలో ఉన్నది. అలా అని నేను ఎప్పుడైనా కాకినాడలో అమ్మవారి గురించి చెప్తుంటే నాకు నెయ్యి పట్టుకొచ్చే ప్రయత్నం చేయకండి మీరు. ఎందుకు చెప్తున్నానంటే ఇంటి నిండా ఆవు నెయ్యి సీసాలు వచ్చి పడిపోతే ఎందుకు వచ్చిన గొడవ? నేనా అసలు నెయ్యి అభికారం చేసుకోవడానికి తప్ప వేసుకోవట్లేదు, తింటలేదు. ఎందుకు వచ్చిన అల్లరి? మళ్ళీ నేను అవన్నీ అభిషేకానికి పంపించాలి. అందుని వద్దు. అలాంటి పనులు చేయకండి. ఏదో శాస్త్రాన్ని శాస్త్రంగా తెలుసుకోండి అంతే.
కాబట్టి ఆయన మహానుభావుడు ఈ ఆవులను దూడల్ని కూడా పిలిచాడు. అవన్నీ ఆయన మీద ప్రేమతో వచ్చేసాయి కొండ కిందకి. ఎత్తి పట్టుకున్నాడు. ఇలా పట్టుకుంటే పోతన గారు అన్నారు, అది గొడుగుగా కదు పట్టుకున్నాడు. గొడుగుగా పట్టుకుంటే ఆయన ఏదో చూడండి ఏరియల్ వ్యూ అంటారు, ఏదో పైనుంచి తీసి చూపిస్తారు ఎలా ఉందో అలా. అది శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం అంటే. మనం అలా చూడలేమేమోనని ఆ వర్షంలో మన విమానంలో కూర్చోబెట్టి చూపించారు. విమానం అయితే వెళ్ళిపోతుంటుందేమో, హెలికాప్టర్ అయితే కాసేపు ఆగుతుంది. ఆపి చూపించారు పోతన గారు పద్యంలో. హరిదోర్దండముగాను గొబ్బ శిఖరం బాలం విముక్తావళుల్ బరగంజారెడు తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్నచయంబుగాగా అచల ఛత్రమ్ము శోభిల్లి తత్కిరిభిద్దుర్మద భంజియై జలది రక్లిన్న ప్రజారంజియై అన్నారు. హరిదోర్దండమగాను ఇలా పట్టుకున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి యొక్క చెయ్యి ఆ గొడుగుకి కర్ర, ఆ కొండ పైన ఇలా ఉంటే దానికి ఉన్న శిఖరము గుబ్బ, ఆ ఇలా ఏటవాలుగా ఉన్నప్పుడు దాని మీద వర్షపు ధారలు పడి అన్ని వేపుల నుంచి పడుతుంటే ముత్యాల జాలు. ఆ గోపకాంతలు సంతోషంగా కృష్ణుణ్ణి చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లోంచి వచ్చిన మెరుపులు రత్నకాంతులై ఒక దివ్యమైన గొడుగు రూపాన్ని పొందింది అన్నారు. ఎందుకో తెలుసా? ఆ గొడుగులోకి నువ్వు వెళ్ళు, ఆ కొండ కిందకి అని. ఇంతమంది గొడుగు కిందకు వచ్చారు. కొంతమంది వృద్ధులు అన్నారు బయట నిలబడి, బయట నించుంటే వడగళ్ళు పడతాయి, కాళ్ళలో చేతిలో విరుగుతాయి. లోపలికెడితే పిల్లాడు పట్టుకున్నది చేతి మీద, అయ్య బాబోయ్ చేయి నొప్పి పెడుతోందని వదిలేస్తే ఇక తీయడానికి కూడా ఏమి ఉండదు. అందుకని బయటే మంచిదని వృద్ధులు వాళ్ళు బయట నించున్నారు. ఆయన కర్మ నమ్మకపోతే మా ఆయన ఇండ్రా అనాలి. ఆయన అన్నాడు, బాలుండి ఇతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాదాలండోజని తీని కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలాంభోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులారనిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. ఈ కొండ పెద్దది, పిల్లాడు చిన్నవాడు, పడేస్తాడని మీరు అనుకుంటున్నారేమో. సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ కొండ మీద పడినా ఇది కిందకి పడదు, నేను పట్టుకున్నాను, రండి నన్ను నమ్మండి రండి అన్నాడు. భగవంతుడు నేను రక్షిస్తాను రండి రండి అంటాడు, మనం నమ్మం. రండి రండి అని ఈశ్వరుడు అంటాడు. కొండ కిందకి చేరారు అందరూ. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకున్నాడు. వాళ్ళు ఏం తిని బతికారన్నారు, తన చూపులతో పోషించాడు. 7 రాత్రులు అయ్యాయి, 7 పగళ్ళు అయ్యాయి. పిచ్చి ఇంద్రుడు కురిపిస్తూనే ఉన్నాడు. వీళ్ళందరూ హాయిగా ఉత్తప్పుడైతే కుదరదు, ఎంత సంతోషంగా ఉందో అని. ఇదిగో మా మోహన్ రావు అంటుంటారు, గురువుగారి కాకినాడలో అయితే ఇంత సంతోషంగా ఉండదండి అంటారు. ఆయనకేం తక్కువ, చక్రవర్తి హర్మ్యంలో ఉంటుంది ఆయన ఇల్లు. ఇక్కడ ఆయనకి సంతోషం ఏంటంటే ఏదో మగపెళ్లి వారికి ఇచ్చినట్టుగా కృష్ణమూర్తి గారి పైన చాందిని, ఎదురెదురుగుండా గదులు, భోజనం వేల్టికి చక్కగా గంట కొట్టేటప్పటికి అందరం పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు వేసుకుని వెళ్ళిపోతే చక్క అరిటాకులు వేసేసి రండి 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 అని కృష్ణమూర్తి గారి స్వాగతం. వారి భార్య గారు వచ్చి పరమ ప్రేమగా పప్పేయండ్రా అని ఆవిడ కేక. ఆ బ్రహ్మచారులు వచ్చి వడ్డన, వాళ్ళందరూ చిలకలు పాడే చెట్టు కింద కూర్చుని భోజనం చేసినట్టు వాళ్ళ పద్యాలు శ్లోకాలు. అలా వచ్చి కూర్చుంటే మెట్టు మీద గోవులు, వాటి హడావిడి. వెళ్ళి ఇలా కూర్చుంటే ఇలా మోర జాపి నేల మీద పెడితే ఇలా గంగడోలు రాస్తే వాటి ప్రేమ, వాటి సంతోషం. చక్క ఎదురెదురుగుండా గదులు. కాకినాడలో అయితే ఫోన్ చేసి ముందు అడిగి వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతుంటారు. ఇక్కడైతే హాయిగా వెళ్ళి ఆ అరుగు మీద కూర్చుంటే చుట్టూ హాయిగా కూర్చోవచ్చు గురువుగారి చుట్టూ. వాళ్ళతో నేను మాట్లాడచ్చు, నాతో వాళ్ళు మాట్లాడచ్చు. అందరం కలిసి భోజనం చేయడం, పలహారం చేయడం. అబ్బో, మగపెళ్ళి వారు కూడా అంత సంతోషాన్ని అనుభవించరు. వాళ్ళదేముంది లేనిపోని అభిజాత్యాలు, అక్కర్లేని మాటలు. ఇక్కడో ఏమి ఆనందం అనుభవించేశామో నిజంగా. 7 రోజులు 7 రోజులు ఆనందం అనుభవిస్తే కిట్టని వాడికి ఎలా ఉంటుంది? చచ్చి చెడి వాడేమో వర్షం కురిపిస్తున్నాడా, వీళ్ళేమో హాయిగా పాటలు పాడుకుంటూ కృష్ణుడిని చూస్తూ చక్కగా సంతోషంగా హాయిగా ఆ కొండ కింద ఆయన కురిపించుకో అన్నట్టుగా ఇలా పట్టు కూర్చున్నాడా. ఎలా ఉంటుంది ఇంద్రుడి మనస్సు? ఏమిట్రా ఇంత వర్షం కురిపిస్తే ప్రయోజనం ఏముంది, ఆయన కొండట్టు కూర్చుంటే ఇలాగా అని. 7 రాత్రులు 7 పగళ్ళ తర్వాత బుద్ధి వచ్చింది. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుంటాడంటే అర్థం ఏమిటో తెలుసా?
నువ్వు ఎన్నేళ్ళు బతికినా నీకున్నది 7 రోజులే, ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని. నువ్వు ఆ బతికున్నన్నాళ్ళు 7 రోజులే కనుక కృష్ణుడు పట్టుకున్న ఛత్రం కింద చేరిపో, ఆనందంగా గడిపేస్తాం. ఆ కొండ కింద నించో, అది గోవర్ధనోద్ధరణము అంటే. ఇప్పుడు అందరూ కింద చేరారు, సంతోషంగా గడిపేస్తున్నారు. ఇంద్రుడికి అనుమానం వచ్చింది, ఒరేయ్ నేను సంవర్తక మేఘములను పంపిస్తే ఎంత ఏమీ చెలించట్లేదు, వీళ్ళు ఏం జరిగిందిరా అని ఆలోచించాడు. అప్పుడు స్ఫురించింది, ఒరే పరబ్రహ్మము, నన్ను కన్న తండ్రి, నాకు పదవినిచ్చి అధికారం ఇచ్చినవాడు, అహంకరించి వర్షం కురిపించాను, ఒక దూడ చచ్చిపోకుండా కొండెత్తి పట్టుకున్నాడు. నాకు బుద్ధి వచ్చిందని గబగబా ఐరావతం మించి కిందకి దూకాడు. పరిగెత్తుకొచ్చి వర్షం తగ్గిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని కొండ పెట్టేశాడు కృష్ణుడు. హాయిగా కూర్చున్నాడు. ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, మహానుభావ కృష్ణ, నీ యొక్క గొప్పతనం ఎవరు తెలుసుకోగలరు? మహామహులంతటి వారు నీ మాయకి వశులైపోయారు, నేను అలాగే అహంకారానికి లోనైపోయాను. లోకంలో దండం పట్టుకున్నవాడు కోపంతో పట్టుకుంటాడు, నువ్వు త్రిగుణాతీతుడవై కూడా చేత దండము పట్టి మమ్మల్ని శిక్ష వేసి అహంకారము పోగొడతావు. కాబట్టి నువ్వు చాలా మంచి పని చేశావు కృష్ణ, నీ వలన నాలో కలిగినటువంటి అహంకారము పోయింది అని ఆయన ప్రార్థన చేస్తే కృష్ణుడు అన్నాడు, నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతుడమై మదింపకు, శ్రేయమ్ములు కలుగు పొమ్ము శితకరిగమన శుభం భూయాత్ అంటాను చూసారు. అలా శ్రేయమ్ములు కలుగు పొమ్ము, ఏం భయం లేదులే, పశ్చాత్తాపడ్డావుగా, పోయింది నీ పాపం, నీ అధికారం నీకు ఉంచాను, వెళ్ళు, ఇంద్ర పదవిలో ఉండి ఆ పదవి నిలబెట్టుకో, నీకు శుభం కలుగుతుంది, చక్కగా అటువంటి వినయంతో ప్రవర్తించి ఇంక నుంచి నేను గొప్పవాడిని అనకు, వెళ్ళు. శితకరిగమన, ఏనుగు నడిచినట్టు నడిచేవాడా అన్నాడు. సంతోషంగా ఇంద్రుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు పిలిచాడు ఇంద్రుడిని, దేవతల్ని పిలిచాడు. గురే బుద్ధుందిరా మీకు, నేను ఇదిగో ఇంద్రుడిలాగే ఆవుల్ని దూడల్ని దాచాను ఓ రోజు పాటు, కౌమార పౌగండలీల జరిగింది, ఇదిగో ఇవాళ ఇంద్రుడు దాచాడు. కాబట్టి ఆ చిన్ని కృష్ణుడు పశువులు కాసుకునేవాడు అంటూ మనందరం ఉండిపోయాం. కానీ ఆయన చాలా గొప్ప పని చేశాడు. ఆవుల్ని దూడల్ని మనుష్యుల్ని 7 రాత్రులు 7 పగళ్ళు కాపాడాడు కొండ ఎత్తి. కాబట్టి మీరు వెళ్ళి ఆయనకి పట్టాభిషేకం చేయండిరా గోవిందనామంతో అన్నాడు. అంటే వీళ్ళందరూ బయలుదేరారు. ఆ గోపకాంతలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళందరూ పొంగిపోతున్నారు. నందుడి దగ్గరికి వెళ్ళి, కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై శకటంబు తన పాదంబు చేత కొలత్రోసే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసే, తల్లి వెన్నలకులై తను రోలు కట్టంగా సబలుడై మద్దుల కులత్రోసే, పశుల గ్రేపుల కాచుచూ బకుని చంపే. అలాగే కోపించి ఆ ధేనుకాసురు సంహరించి, ఇతడు కేవలమనుజుడే ఎంచి చూడా, నీ కొడుకు సామాన్యమైన మనుషుడయా, కన్నులు విప్పకుండా పూతన్ని చంపాడు, తర్వాత శకటాసురుణ్ణి, తర్వాత తృణావర్తుణ్ణి, తర్వాత ధేనుకాసురుణ్ణి, ఇంతమందిని చంపి 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకున్నాడు. పరమేశ్వరుడు నీ కడుపున పుట్టాడేమో నందా, ఏమి అదృష్టవంతులం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ చిన్ని కృష్ణుడు ఎప్పుడూ ఎలా ఉంటాడో అలాగే వేణువు పట్టుకుని, వేణువుని ఎప్పుడు వదలడం. ఆ వేణు ఎవరో తెలుసా? అదే పరమశివుడు. అందుకే కృష్ణోపనిషత్ చెప్పింది, కృష్ణుడి చేతిలో వేణువెవరు అంటే శివుడు. ఒక ఆయన ఓ గడుసు ప్రశ్న వేశాడు, ఏమండి కృష్ణుడు వేణువు ఊదితే ఎండిపోయిన చెట్లే చిగర్చాయంటారు కదా, మరి చేతిలో ఉన్న వేణువు ఎండిపోయిన కర్ర మొక్కే కదా, మరి ఆ వేణువుకి చిగుర్లు రావద్దా ఆయన పట్టుకుంటే, అది ఎందుకు చిగర్చలేదు అన్నాడు. అంటే దానికి జవాబు ఎంత గంభీరమైంది, ఎంత హృద్యమైంది చెప్పారో తెలుసా? ఊరే ఆయన పాట వింటే, వేణునాదం వింటే ఎండిపోయిన చెట్లు చిగర్చాయి, అంటే మళ్ళీ పుట్టుక పొందాయి. కృష్ణుడి చేతులతో పట్టుకుని, కృష్ణుడి యొక్క అధరం మీద పెట్టుకుని, కృష్ణుడి ఊపిరి అందులోకెళ్ళి ఆయన వేళ్లతో కన్నాలు మూసి తెరుస్తుంటే, ఆ గాలి అందులోంచి పాటగా వచ్చినటువంటి వేణువు మళ్ళీ చిగరిస్తే పునర్జన్మనెత్తినెత్తవుతుందని, ఇక జన్మరాహిత్యమే ఉండాలని చిగర్చలేదురా అన్నాడు.
కాబట్టి కృష్ణ పరమాత్మ చేతిలోని వేణువు వేరొకటి కాదు, శివుడే అని కృష్ణోపనిషత్ చెప్తోంది. అందుకే కృష్ణ కథ ఎక్కడ జరిగిందో అక్కడ పరమశివుడు పరమ ప్రీతి చెందుతాడు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఓ చిన్ని కృష్ణుడి రూపంలో ఓ రాతి మీద కూర్చున్నాడు వేణువు వాయించుకుంటూ. సురభిక్షీరములన్ సురభిక్షీరములన్ అని ఆ ఆకాశగంగలో ఉండేటటువంటి జలాలని పట్టుకుని సురద్విపమహాశుండాలతానీత నిర్జర గంగాంబువలన్, ఆ ఐరావతం దిగ్గజములు అని ఉంటాయి భూమిని మోసేవి, ఆ దిగ్గజములు ఐరావతము తొండ నిండా ఆకాశగంగా జలాలని తీసుకుని దేవతల తల్లి అయినటువంటి అదితితో కలిసి ఇంద్రుడు ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఐరావతం నీళ్లు పోసింది, ఆకాశగంగా జలాల్ని తన తొండంతో పోసింది. పోసిన తరువాత సురభిక్షీరములన్ సురద్విపమహాన్ శుండాలతానీత నిర్జర గంగాంబువలన్ ఆ సురజనని మోదమునందగా అదితి సంతోషపడిపోయేటట్టుగా అభిషేకం చేసి గోవిందుండంచు రణాక్రాంత విపక్ష, గోవిందుడు అనేటటువంటి పేరుతో ఆయనకి అభిషేకం చేశాడు ఇంద్రుడు ఆ రోజున. ఆ రోజు దేవేంద్రుడు ఆయనని గోవిందా అని పిలిచాడు. గోవిందా అని ఆయన పిలవడానికి కారణం ఆ వెనక ఉన్నటువంటి కామధేనువు. సురభిక్షీరములన్ సురద్విపమహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్, ఆయన పోసినవి కామధేనువు యొక్క పాలు, ఆకాశగంగా జలాలు. సురభి ఆ పాలిచ్చేటప్పుడు కోరుకుందిట, లోకంలో కష్టం వస్తే మనుష్యులు అరుస్తారు రక్షించు రక్షించు అని. నా బిడ్డలు ఆవులు దూడలు రక్షించు అని అడవడం రాదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఒకటే అంటాయి, అంబా అంటాయి. అలాంటి ఆవుల్ని దూడల్ని రక్షించాడు కృష్ణుడు. గో అంటే ఆవు, విందా అంటే రక్షించినవాడు. గోవులను దూడలను రక్షించాడు కాబట్టి ఈయనకి గోవిందా అని పేరు పెట్టమన్నాయి. గో అంటే వేదము, వేదమును రక్షించినవాడు కాబట్టి గోవింద. గో అంటే భూమి, భూమిని రక్షించినవాడు కాబట్టి గోవింద. గో అంటే శబ్దము, తంతువుగా సాగతీసినప్పుడు ఏ శబ్దము యొక్క అర్థమును చూసినా పరమేశ్వరుడే ప్రతిపాదింపబడతాడు కాబట్టి గోవింద. కాదు, జగత్తుని విస్తరించి చూసినప్పుడు బ్రహ్మము దర్శనమవుతాడు కాబట్టి గోవింద. గోవింద అంటే చెట్టు కనబడినా పుట్ట కనబడినా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, రూపాత్మకంగా కనపడేటటువంటి ప్రతిదాని ఎందున్నవాడు పరమేశ్వరుడే. కాబట్టి నేను నిన్న మీతో అన్న ఆభరణముల ఎందు బంగారం ఉన్నట్టు సమస్త పిపీలికాది పర్యంతమనందు నారాయణుడున్నాడని తెలుసుకోవడమే గోవింద. ఇన్ని అర్థములతో సమన్వయమై ఆ గోవిందనామముతో ఇంద్రుడు ఆ రోజున చిన్ని కృష్ణుడికి పట్టాభిషేకం చేశాడు. అందుకే శ్రీ మహావిష్ణువుకి ఎన్ని నామములైనా ఉండవచ్చు. అన్ని నామములలోకి అత్యంత శ్రేష్టమైన నామం ఏదో తెలుసా? గోవింద. కారణం ఏమంటే గోవింద అంటేట ఎంత ఆయన ఉలిక్కి పడతాడంటేట, డబ్బు అప్పు తీసుకుని తిరిగి కట్టలేక సకాలానికి మానవంతుడైన వాడు కీర్తివంతుడైన వాడు బయటికి ఎడితే, అయ్యా డబ్బులు ఇచ్చేస్తానన్నారు సర్దలేదు అంటే తల దించుకోవలసి వస్తుందని బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండి లేడని చెప్పించి దాక్కుని ఉండగా, ఎవరు రారులే తలుపేసి ఉందనుకుని తిరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న పిల్లవాడు తెలియక తలుపు తీసేస్తే ఈయన తిరుగుతుండగా అప్పిచ్చినవాడు వచ్చి నిలబడి అని నవ్వితే మాననీయుడై మర్యాద ఉన్నవాడు ముఖం ఇలా చిన్నబుచ్చుకుంటాడో, గోవిందా అని పిలవగానే ఈశ్వరుడు ఉపకారం చెయ్యలేమోనని చిన్నబుచ్చుకుని పరుగులు తీస్తాట. అంత గొప్ప నామం గోవిందనామం. ఎందుచేత అంటే మిగిలినవి గౌణములు, ఆయన గుణములను బట్టి నామములు వచ్చాయి. నామములన్నీ గౌణములే. ఒక్క గోవింద గౌణనామము కాదు. ఆయన 7 రాత్రులు 7 పవళ్ళు కొండనెత్తి జనులను రక్షిస్తానని, మీరు రండి రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి కొండ ఎత్తి పట్టుకుని సముపార్జించుకున్న నామము. అందుకని గోవిందా అన్న నామం అంత గొప్ప నామము. అందుకే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, శంకర భగవత్పాదులు గోవిందనామాన్ని అంత ప్రచారం చేశారు. ఇప్పటికీ మీరు చూడండి, దుస్వప్నే స్మర గోవిందం. మంచం మీద పడుకునుండగా దుస్వప్నం వస్తే గోవిందా గోవిందా గోవింద. ఎవరి ఇంట్లో పిల్లలు పుట్టారు, తల్లి మొట్టమొదట నేర్పేది ఏమిటంటే
ఆ రెండు చిన్ని పిడికిళ్ళు పట్టుకొని ఇలా పెట్టించి గోవింద 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 అని నేర్పుతుంది. నేర్పి తాతగారిని నాయనమ్మ లేకపోతే భర్త ఇంటికి రాగానే ఏమండి మన